సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇప్పటికీ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఆ ఇద్దరు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములు. బోయింగ్ సంస్థ తయారు చేసిన స్పేస్ షిప్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ను జూన్ 5న కక్షలోకి నాసా ప్రవేశపెట్టింది. అయితే ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో ఒక వారం పాటు ఉండేలాగా నాసా షెడ్యూల్ ప్లాన్ చేసింది. వారు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి నెల రోజులు గడిచినా తిరిగి రాలేదు. ఇప్పటికీ వారు అంతరిక్షంలోనే స్తంభించిపోయారు. దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు తిరిగి ఎప్పుడు వస్తారన్న దానిపైన ఖచ్చితమైన నిర్ధారణ ఏదీ లేదు. రెస్క్యూ మిషన్ గురించి ఎలాంటి చర్చలు లేవు. వాస్తవం చెప్పాలి అంటే నాసా తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తోంది. ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారన్న విషయాన్ని ఇప్పటికీ నాసా అంగీకరించడం లేదు. ఈ రిపోర్ట్ చూడండి. ఆస్ట్రోనాట్స్ విషయంలో నాసా దాస్తున్నదేంటి? సునీత విల్మోర్ భూమికి తిరిగి రానట్టేనా? నాసా బోయింగ్ పై అనుమానాలు దేనికి? ఈ ఏడాది జూన్ 5న నాసా తన వ్యోమగాములను అంతరిక్షానికి పంపింది. బోయింగ్ తయారు చేసిన అంతరిక్ష నౌక స్టార్ లైనర్ క్యాప్సూల్స్ ని పరీక్షించేందుకు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అంతరిక్ష కేంద్రానికి స్టార్ లైనర్ క్యాప్సూల్స్ చేరుకోవటానికి 25 గంటల సమయం పట్టింది. స్టార్ లైనర్ ప్రయోగం విజయవంతమైంది. సునీత విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములిద్దరూ వారం రోజుల పాటు ఉండేలా నాసా షెడ్యూల్ చేసింది. కానీ వారం కాస్త 2 వారాలైంది. ఆ తర్వాత అది నెల రోజులకు చేరింది. ఆ ఇరువురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకున్నారు. నాసా ప్రకారం చెప్పాలంటే చిక్కుకున్నారు అనే పదం ఇక్కడ ఉపయోగించరాదు. ఇటీవల బోయింగ్ సంస్థతో కలిసి నాసా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. స్టార్ లైనర్ మిషన్ ఆలస్యంపై వారు స్పందించారు. సమస్యపై నిజాయితీగా నాసా బోయింగ్ అధికారులు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ధోరణితో వ్యవహరించారు. సునీత విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకోలేదంటూ నాసా ప్రోగ్రాంని పర్యవేక్షిస్తున్న మేనేజర్ స్పష్టం చేశారు. ఆ ఇద్దరిని భూమికి తిరిగి తీసుకొచ్చే ప్లాన్ కొనసాగుతోందని, స్టార్ లైనర్ షిప్ ని తిరిగి తెస్తామని తెలిపారు. అది మంచిదే కావచ్చు. కానీ నాసా అధికారులు మర్చిపోయిన విషయం ఏంటంటే వ్యోమగాములు నెల రోజులుగా అంతరిక్షంలోనే చిక్కుకొని ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి భయానక హాలీవుడ్ సినిమాను తలపిస్తోంది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి తెచ్చేందుకు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారో చెప్పడానికి బదులు నాసా మాటల యుద్ధానికి దిగుతోంది. అసలు దారుణమైన విషయం ఏంటంటే వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఎలాంటి ఖచ్చితమైన సమయాన్ని నాసా ప్రకటించడం లేదు. కనీసం వారిని రెస్క్యూ చేసే మిషన్ గురించి కూడా నాసా ఎలాంటి చర్చలు చేపట్టలేదు. అస్పష్టమైన సమాధానాలతో అంతరిక్షంలో ఏం జరుగుతోందో, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనే ప్రశ్నలకు స్పష్టతను ఇవ్వవు. ఇప్పటివరకు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ గురించి మనకు తెలిసిందైతే స్టార్ లైనర్కు 28 జెట్లను బోయింగ్ అమర్చింది. అంతరిక్షంలోకి వెళ్లే ముందు అందులో 5 జెట్లు విఫలమయ్యాయి. నాసా బోయింగ్ ఇంజనీర్లు ఇప్పటికీ 5 రాకెట్ల వైఫల్యంపై అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఆ 5లో 4 ప్రస్తుతం చక్కగా పనిచేస్తున్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు. స్టార్ లైనర్ తిరుగు ప్రయాణంలో పని చెయ్యని రాకెట్ని వినియోగించరాదని నిర్ణయించారు. అయితే దానిలో సమస్య ఏంటో ఇప్పటికీ ఇంజనీర్లు గుర్తించలేదు. ఇప్పటికీ దానిపై ప్రయోగాలు, విశ్లేషణలను నిర్వహిస్తూనే ఉన్నారు. నాసా బోయింగ్ చెప్తున్న అంశాలేవీ ఆశాజనకంగా లేవు. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకురావడంలో స్టార్ లైనర్కు పూర్తి సామర్థ్యం ఉందని నాసా బోయింగ్ సంస్థలు చెప్తున్నాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్టార్ లైనర్ను అంతరిక్షంలోనే ఉంచి దాన్ని విశ్లేషించాలని సేఫ్ అని నాసా బోయింగ్ భావిస్తున్నాయి. ఈ విశ్లేషణ ఇంకెన్నాళ్ల పాటు కొనసాగిస్తారు అనేది ఇప్పుడు అసలు చర్చ. ఈ ప్రశ్నకు నాసా బోయింగ్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. అయితే నాసా మరింత సమయం తీసుకునే అవకాశం బహుశా లేకపోవచ్చు. అందుకు కారణం ఉంది. స్టార్ లైనర్ క్యాప్సూల్స్ కి అమర్చిన బ్యాటరీ పరిమితంగానే ఉంటుంది. అది కేవలం 45 రోజుల పాటు మాత్రమే పనిచేస్తుంది. స్టార్ లైనర్ ఎన్ని రోజులు కక్షలో ఉండగలదో నాసా ముందే తెలిపింది. ఈ విషయాన్ని ప్రయోగించే సమయంలో ఘనంగా నాసా బోయింగ్ చెప్పుకున్నాయి. అంటే ఈ లెక్కన ఇప్పటికే నెల రోజులు గడిచిపోయాయి. ఇక మరో 15 రోజులే స్టార్ లైనర్కు గడువు ఉందన్నమాట. ఈలోగానే నాసా ఏదో ఒకటి తేల్చాల్సిందే. కానీ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కువ కాలం కొనసాగుతుందని నాసా బొంగుతోంది. అంటే మరో 45 రోజుల పాటు ఇది కొనసాగే సామర్థ్యం ఉందని స్పష్టం చేస్తున్నారు. అంటే నాసా బోయింగ్కు
ఇప్పటికీ స్టార్ లైనర్ క్యాప్సూల్స్ లో ప్రాబ్లం ఏంటో తెలియలేదని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మరింత ఎక్కువ సమయం తీసుకోవాలని కోరుకుంటున్నాయి. ఇక ముందు నాసా, బోయింగ్ చెప్పే మాటలపై పరిణామాలు విశ్వాసాన్ని కలిగించవు. వారు పదే పదే వివరణలు ఇస్తున్న విషయం ఏంటంటే స్టార్ లైనర్ సురక్షితంగా ఉంది అని. సురక్షితంగా ఉంటే ఎందుకు ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకురావటం లేదు? ఈ ప్రశ్నకు మాత్రం నాసా నుంచే సమాధానం లేదు. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాముల తిరిగి రాకపై నమ్మకం సడలుతున్నట్టు అనిపిస్తోంది. స్టార్ లైనర్ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రావటానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 8 రోజుల షెడ్యూల్ని ప్రకటించింది. అంటే జూన్ 5న వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు తిరిగి జూన్ 14న భూమికి చేరాల్సి ఉంది. అయితే సునీత విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లి ఇప్పటి వరకు 4 వారాలు గడిచింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లోనే సునీత విలియమ్స్, విల్మోర్ ఎందుకు చిక్కుకుపోయారు? బోయింగ్ స్టార్ లైనర్లో ఇబ్బందులేంటి? బోయింగ్ స్పేస్ షిప్ స్టార్ లైనర్ ను తిరిగి భూమికి తీసుకురావటాన్ని నాసా, బోయింగ్ 3 సార్లు వాయిదా వేశాయి. మిషన్ లక్ష్యం కోసం తాము వ్యోమగాములను అంతరిక్షంలోనే ఉంచుతున్నామని నాసా కథలు చెప్తోంది. ISS లో అత్యవసర పరిస్థితుల్లో స్టార్ లైనర్ భూమికి తిరిగి రావడానికి మార్గాలు ఉన్నాయని వెల్లడించింది. కానీ స్టార్ లైనర్లో నెలకొన్న సమస్యలను మాత్రం అటు నాసా గానీ ఇటు బోయింగ్ గానీ వెల్లడించడం లేదు. వాస్తవానికి స్టార్ లైనర్ బయలుదేరటానికి ముందే క్యాప్సూల్లో హీలియం వాయువు లీకేజీని గుర్తించారు. అయితే ఇది మిషన్పై పెద్దగా ప్రభావం చూపదని నాసా భావించింది. అందుకే స్టార్ లైనర్ను అంతరిక్షంలోకి పంపించారు. అంతేకాదు అంతరిక్ష కేంద్రానికి స్టార్ లైనర్ వెళ్లే సమయంలోనూ మరో 4 హీలియం లీకులు గుర్తించారు. నిజానికి స్పేస్ షిప్ ముందుకు కదలాలంటే జెట్ ఇంజిన్లకు హీలియం వాయువు ఇంధనంగా ఉపయోగపడుతుంది. మొత్తంగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎప్పుడు భూమికి చేరుకుంటారు అన్నదానిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వారిని తిరిగి తెచ్చే ప్రణాళిక ఏదీ నాసా, బోయింగ్ సంస్థల వద్ద లేదు. ఇరువురు వ్యోమగాముల కోసం స్పేస్ ఎక్స్ డ్రాగన్ ను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తామని నాసా మొదట్లో చెప్పింది. కానీ ఇప్పుడు దానిపై ఏమాత్రం చర్చలు జరపటం లేదు. బహుశా స్టార్ లైనర్ నిజంగా బాగుందని నాసా, బోయింగ్ నమ్ముతుండాలి. లేదంటే ఇద్దరినీ తిరిగి తీసుకొచ్చే ప్లాన్ నాసా దగ్గర లేకుండా ఉండాలి. ఈ అనిశ్చితి వీడాలంటే నాసా అప్డేట్స్ కోసం ఎదురు చూడాల్సిందే.